పవన్ కళ్యాణ్ గారి ఒకవేళ విడిపోతే చెప్పలేం కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఒకవేళ ఏమైనా వీళ్ళ కలహాలు అలాంటివి ఏమైనా వస్తే చెప్పలేం కానీ, లేకపోతే కూటమి ఇలాగే ఉంటే కంపల్సరీ గెలుస్తుంది. సరే ఏంటి 2 సంవత్సరాలైనా 5 శాఖల మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది ఆయన డెవలప్మెంట్ అంటే రాష్ట్రం? ఆయన వరకు అంత ఇన్వాల్వ్మెంట్ లేదనిపిస్తుంది. కాకపోతే ఆయన పరిధి వరకు ఆయన బాగా చూసుకుంటున్నాడు. ఆయన కొద్ది ఆరోగ్య కారణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల ట్రోల్ చేస్తారు. అది అన్నా ఎంత మంచిగా ఉన్నా ఎదుటోడి మీద రాయడం అనేది సమాజంలో ఉండేది. ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి ఎత్తి పెట్టాలి కదా, తప్పదు కదా. ప్రజా సమస్య వస్తే దాని మీద నిలబడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిలబడుతున్నారుగా ఆయన. రాజకీయంగా నిలబడడం, ఏదైనా పేదవాళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా సాయం అడిగితే వాళ్ళకి డబ్బుల పరంగా అన్ని బాగానే చేస్తున్నారు. పిఠాపురంలో వచ్చే డబ్బులు కూడా దాని హాయంలో వచ్చేది కూడా చిన్నపిల్లలకే ఇస్తున్నారని మరి మనకి న్యూస్ ద్వారా కానీ మనం అంత దూరం వెళ్ళలేము కదా. బాగానే ఉంది, ప్రస్తుతం ప్రభుత్వం అయితే బాగుంది, మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా. మరి ఏంటి ఈయన ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ అంటే కష్టం అన్న, ఎందుకంటే ఇంకా పరిణితి చెందాలేమో అనిపిస్తుంది పాలన మీద. ఇంకొక 5 సంవత్సరాలు ఇలా గట్టిన అయితే కొంచెం అవగాహన అంత మీద వస్తే ఏమైనా అవడానికి. జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందంట, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? జనసేన మరి ఆవిడ చెప్పలేము, అది నాకు తెలియదు. తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? సూపర్, ఆయన వర్క్ బాగా సూపర్.